ఏంటి సార్ ఇది? మీ వర్క్ ఫినిష్ చేసి 3 months అవుతుంది, బ్యాలెన్స్ పేమెంట్ ఇంకా వేయరా? ఏదో ఒకటి చెప్తారు సార్. బాబాయ్ ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నాడే, అడుగుదామా వద్దా? అడిగేద్దాం. బాబాయ్ నాకు చిన్న రిక్వెస్ట్ చేస్తావా? ఏంటది? నెక్స్ట్ వీక్ నా బర్త్డే కదా, అప్పుడు నాకు డ్రెస్ కొనివ్వచ్చు కదా బాబాయ్? డ్రెస్సేగా, కొనేద్దాం. నిజంగానా? నిజంగా. నార్మల్ డ్రెస్ కాదు, కార్టూన్స్ లో బార్బీ పింక్ కలర్ డ్రెస్ వేసుకుంటారు కదా, అలాంటిది. అలాంటిదా? పేమెంట్ కూడా రాలేదే, అది ఎక్కువ కాస్ట్ ఉంటుందేమో. ఏంటి బాబాయ్ ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న, ఎప్పుడు తీసుకుందామని ఆలోచిస్తున్నా. నీ ఇష్టం బాబాయ్, నువ్వు ఎప్పుడంటే అప్పుడే. సరే సరే బాబాయ్. నందు, చెప్పండి. నాకు కొంచెం అమౌంట్ కావాలి. సేవింగ్స్ కనుక పెట్టుకున్నాం కదా, అందులో ఒక 5,000 తీస్తాను. సేవింగ్స్ డబ్బులు ఏ సిచ్యువేషన్లో అయినా వాడకూడదు అనుకున్నాం కదండి. అవును, కానీ కానీ ఎప్పుడు ఏది అడగంది మోదీ తనకు డ్రెస్ కొనమని అడిగిందే. బాబాయ్ నాకు డ్రెస్ కొనవా అని నువ్వు రారా అడిగినప్పుడు కొనకుండా ఎలా ఉంటాను చెప్పు. అందుకే ఆ సేవింగ్స్లో కొంచెం అమౌంట్ తీసి కొందాం అనుకుంటున్నా. ఆ సేవింగ్స్లో ఉన్న 5,000 అమౌంట్తో పాటు నేను ఎక్స్ట్రా 2,000 ఇస్తా, దానికన్నా మంచి డ్రెస్ తీసుకోండి. సరే వెళ్దాం. మోదిత, ఇక్కడేం చేస్తున్నావమ్మా? చిన్నప్పటి నుంచి మా డాడీ జాబ్ కోసం వేరే దగ్గర ఉండడం వల్ల మా ఫాదర్ లవ్ ఎలాగుంటుందో తెలుసుకోలేకపోయాను బాబాయ్. కానీ నువ్వు మాత్రం మా డాడీ లోటు లేకుండా చూసుకుంటున్నావు. ఐ లవ్ యూ బాబాయ్. ఐ లవ్ యూ పిన్ని. మా అన్నయ్య వాళ్ళ కూతురండి, అంటే నా కూతురు. అలాంటప్పుడు యాజ్ ఏ బాబాయ్గా నేను కాకపోతే ఇంకెవరు తోడవుతారు, ఇంకెవరు నిలబడతారు చెప్పండి?